నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. చుట్టుగుంట, ఏటగ్రహారం, హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో సత్వర చర్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు. డ్రైన్ల ఆక్రమణ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని తొలగించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పెమ్మసాని తెలిపారు. త్వరలోనే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. గుంటూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సుఖవాసి శ్రీనివాస్, మ్యానీ, హనుమంతరావుతో పాటు పలు డివిజన్ల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు. ఒక 3 డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 డేస్కి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజంతా మేము చర్చిస్తూ ఉన్నాం. ఒకటి, సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ. దాన్ని ఎలా చేయాలనేది డిపిఆర్లు కానీ అన్నీ రెడీ చేసాము. లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాము. నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని. అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకో 1 to 2 వీక్స్లో వస్తుందని అనుకుంటున్నాను. ఏమీ అడ్డంకులు జరగకపోతే అవి వస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎంత చేయాల్సిందంతా చేసాం. మేము బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేసి, అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది. అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం, పచ్చని నియోజకవర్గంగా మారితీరుతుంది. సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారానికి 10 రోజులకి వచ్చి మమ్మల్ని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు. అదేవిధంగా మొన్న మనం ఆరండాలపేట బ్రిడ్జ్తో సహా మనం చూసాము. ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి పత్రం అందించారు. స్వయంగా బాధితుల సమస్యలను తెలుసుకున్న లోకేష్ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువగా వినతులు అందాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. 12వ డివిజన్లో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన పైప్ లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నసీర్ తెలిపారు. అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ఆలోచనతో దాదాపు 50 లక్షల వ్యయంతో 1150 మీటర్స్ పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా గతంలో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు సరఫరా కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అందుకని ప్రతి ఒక్క అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆట స్థలాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. టీడీపీ హయాంలో స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నిలిపివేసిందని చంద్రబాబు అన్నారు. 35 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సివిల్ సప్లైస్ గోదాం వద్ద మెరుపు సమ్మె నిర్వహించారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసి 9 నెలలు గడుస్తున్నా కొత్త జీవో విడుదల కాలేదని ఏఐటీయూసీ నేత వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. సివిల్ సప్లైస్ ముఠా కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. గత 9 మాసాలుగా అంతకుముందు చేసుకున్నటువంటి వేతన ఒప్పందం, కూలీ రేట్ల ఒప్పందం సమసిపోయింది. దాని తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అగ్రిమెంట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలు, ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ, దీనికి సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు సివిల్ సప్లైస్ హమాలీస్కు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయాలని, వేతన రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు రిప్రజెంట్ చేయటం జరిగింది, కలవటం జరిగింది, వారికి విన్నపాలు, విజ్ఞాపనలు ఇవ్వటం జరిగింది అధికారులకి. కానీ నిమ్మకు నీరెత్తి ఉన్నారు తప్ప వాటిని పరిష్కారం చేయడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ముందుకు రావటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి వెలగపూడి గ్రామ సెంటర్ నందు మొబైల్ మెడికల్ హాస్పిటల్ వినియోగించి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ వైద్య కళాశాలలో లేని విధంగా రోగులకు రోగ నిర్ధారణ, రక్త పరీక్షలు, స్కానింగ్ మరియు చికిత్స అన్నీ ఒకే చోట నిర్వహించే వీలుగల ఎంఎంహెచ్ని వినియోగించి దాదాపు 500 మంది రోగులకు చికిత్స చేసి ఉచిత మందులు అందించారు. ఈ ఎంఎంహెచ్ని కాటూరి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కాటూరి స్వైరా, డీన్ డాక్టర్ వరప్రసాద్ మరియు వెలగపూడి లోకల్ టీడీపీ లీడర్స్ వెంకటేశ్వరరావు, నరేంద్ర, హసన్ బాషా, టీడీపీ కేంద్ర కార్యాలయ రిసెప్షన్ చైర్మన్ చే ప్రారంభించారు. ఈ క్యాంపులో భాగంగా రోగులకు రక్త పరీక్షలు, ఈసీజీ, అల్ట్రాసౌండ్ వంటి స్కాన్లు క్యాంపు వద్ద నిర్వహించారు. క్యాంపుకు వచ్చిన రోగులు ఇటువంటి ఎంఎంహెచ్ మొబైల్ మెడికల్ హాస్పిటల్ చూడటం ఇదే మొదటిసారి అని తెలిపారు. గ్రామ ప్రజల కోరిక మేరకు శుక్రవారం కూడా క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి క్యాంపులు మరిన్ని నిర్వహించడం రోగులకు చాలా ఉపయోగమని, ఇటువంటి వినూత్న రీతిలో అధునాతన సాంకేతిక వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు కాటూరి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ అధినేత చైర్మన్ కాటూరి సుబ్బారావుకి ధన్యవాదాలు తెలిపారు. కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి మా యజమాని ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్, వెల్ ఎక్విప్డ్ మొబైల్ మెడికల్ యూనిట్ని ఇవాటి నుంచి మేము విజిట్ అందుబాటులోకి తెచ్చాము. దీంట్లో బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్ అండ్ స్కాన్స్ కూడా దగ్గర ఫెసిలిటీ ఉంటుంది. కార్డియాక్ కన్సల్టేషన్, ఈసీజీ, ఇవి చాలా త్వరగా అన్ని రిజల్ట్స్ ఇవ్వడానికి వెంటనే సేమ్ డే ప్రజలకి వాళ్ళ ఆరోగ్య నిమిత్తమైన సమస్యలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యాంపుని ఈ మొబైల్ హెల్త్ యూనిట్ యూజ్ చేసి వెలగపూడిలో 2 days క్యాంప్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్యాంప్ 2 days అంటే ఇవాళ 26 and 27 September 2024 వెలగపూడి క్యాంప్ జరుగుతుంది. ముందు మిగతా ఫోటోలు కూడా. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.